లీడ్ సమాచారం. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతోంది, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి దానిపై డీటెయిల్ లైవ్ రిపోర్ట్ అందించేందుకు మా కరస్పాండెంట్ రాఘవ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవాని అడిగి మనము ఎలా ఉంది ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాఘవ, చెప్పండి, ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతుందా లేదా? ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోస్టల్ బ్యాలెట్లో కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నేత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్లో అక్కడ కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే అక్కడ బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో ముందంజలో ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా కొడంగల్లో నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కౌంటింగ్లో ముందంజలో ఉన్నారు. జూబ్లీహిల్స్, అదేవిధంగా నాంపల్లి, ఖైరతాబాద్, మిగతా చోట్ల కూడా ఈ 3 నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉంది. కోరుట్లలో ఎంపీ ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ముందంజలో ఉన్నారు. హుజురాబాద్లో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. వేములవాడలో ప్రస్తుతం కాంగ్రెస్ లీడింగ్లో ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్లో. అదేవిధంగా పాతబస్సుకి సంబంధించి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఎంఎం కాన్స్టిట్యున్సీకి నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. మిగతా చాంద్రాయణగుట్ట, అదేవిధంగా బహదూర్పుర, చార్మినార్, మిగతా నియోజకవర్గాల్లో కూడా మలక్పేట నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ ఈ పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఈ నియోజకవర్గాలు ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తయింది. దీనిలో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మరికొన్ని చోట్ల బీజేపీకి సంబంధించి, అదేవిధంగా ఓల్డ్ సిటీ హైదరాబాద్కి సంబంధించి ఎంఐఎం పార్టీ, హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఈ పోలింగ్కి ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది కూడా పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా మనకు అందుతాయి. అదేవిధంగా ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లలో కూడా మొదలైనట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ అభ్యర్థులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా తాము ఈ పోస్టల్ బ్యాలెట్లో అంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా వాళ్ళందరూ కూడా మాదే విజయం అని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి అటు పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ రిజల్ట్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కీ రోల్లో, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు వహించినటువంటి వాళ్ళు, మంత్రులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్ల వాళ్ళు ముందంజలో ఉన్నారు, మరికొన్ని చోట్ల వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్లో కొన్ని జిల్లాలలో ముందంజలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా ఈ కౌంటింగ్ బట్టి చూస్తే తెలుస్తుంది. విజయ్, బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ దాదాపు పూర్తయినట్లుగానే కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయినటువంటి తర్వాత ఈవీఎంలు ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. 9 గంటలకల్లా, అంటే నిర్ణీత అనుకున్నటువంటి సమయానికల్లా కూడా ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లు లెక్కింపు జరిగేటువంటి ఛాన్స్ ఉంది. సో దానిపై కూడా మున్ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్స్ ఫర్ యువర్ లైవ్ డీటెయిల్ రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మాత్రం ముందుగానే వెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుని సజావుగా పూర్తి చేస్తాము, అలాగే కంప్లీట్గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా చేసి ఫలితాన్ని, నిష్పక్షపాతమైనటువంటి ఫలితాన్ని అందుబాటు ఉంచుతామని, ఒకవేళ గనుక అభ్యర్థులు ఎలాంటి ఫిర్యాదులు గనుక ఇస్తే ఆ ఫిర్యాదులను తీసుకొని కూడా మళ్ళీ ఫలితాలపై రివ్యూ కౌంటింగ్ ఉంటుందని చెప్పి అన్ని జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాసేపట్లో అసలు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం. మరింత అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాం. లెట్స్ హ్యావ్ ఏ
Small break. Stay tuned to iDream News.